ఇంత గొప్ప మాట చెప్పావు, ఎంత నా అభ్యున్నతిని కోరి మాట్లాడేవే, నాకు అర్థం కాలేదు సుమా ఇవన్నీ. ఎంత తెలివైందానివి, ఎంత బుద్ధిమంతురాలివి. కానీ రాజు ఎందుకు ఆదరిస్తాడు, ఎందుకు ఒప్పుకుంటాడు రెండు అడిగింది. ఇది కూడా నేనే చెప్పాలా? ఒకప్పుడు నువ్వే నాతో చెప్పావు, దేవాసుర యుద్ధం జరిగినప్పుడు దక్షిణ దిక్కుగా దండకారణ్యంలో తిమిధ్వజుడు అన్న రాక్షసుడు దేవతలకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తుంటే వాళ్ళ మీద యుద్ధానికి కొంతమంది రాజర్షులు దేవేంద్రుడికి సహాయంగా వెళ్ళారు. అందులో నీ భర్త దశరథ మహారాజు గారు కూడా వెడుతూ నిన్ను సాయంగా తీసుకెడితే రథసారథ్యం చేసావు నువ్వు. ఆ రథసారథ్యం చేసినప్పుడు వైజయంతపురంలో యుద్ధం జరుగుతున్నప్పుడు దశరథుడు శత్రువులు కొట్టిన దెబ్బలకి స్పృహ తప్పి పడిపోయాడు. నువ్వు రథాన్ని దూరంగా తీసుకెళ్ళిపోయి దశరథుడిని కాపాడావు. అక్కడికి కూడా వచ్చి రాక్షసులు దశరథుణ్ణి మోదుతుంటే మళ్ళీ నువ్వు దశరథుణ్ణి తప్పించి కాపాడావు. 2 మాటలు ప్రాణభిక్ష పెట్టావు కాబట్టి దశరథుడు నీకు 2 వరాలు ఇస్తాను, కోరుకోమన్నాడు. ఇప్పుడు నాకు వరాలు ఎందుకండి, నాకేం అక్కర్లేదు, అంత అవసరమైతే కోరుకుంటానులేండని ఆనాడు నువ్వు దశరథులతో అన్నావని తిరిగి వచ్చాక నాకు చెప్పావు. ఇప్పుడు అడుగు ఆ 2 వరాలు. ఇవాళ రాత్రి వచ్చినప్పుడు అడుగు. రాముడికి వనవాసం అడుగు, భరతుడికి పట్టాభిషేకం అడిగింది. ఎంత గొప్ప మాట చెప్పేవే అని చెప్పి, సాహివాక్యేన కుబ్జాయా కిశోరీ వోత్సదం గత కైకేయీ విస్మయం ప్రాప్త పరం పరమదర్శన. స్వభావసిద్ధంగా చాలా మంచిదైనప్పటికీ విషాన్ని శరీరంలోకి ఎక్కిస్తే శరీరము ఎట్లా చైతన్యరహితమైపోతుందో, మాటల చేత మనసు కలుషితం చేసేసినటువంటి మందర వలన గాడి తప్పినటువంటి కైకమ్మ ఆ మందరని విపరీతంగా పొగిడి, నువ్వు చాలా బుద్ధివంతురాలివి, భరతుడికి యవరాజ్య పట్టాభిషేకమైన తర్వాత నీ గూనికి బంగారు మాల చేయిస్తాను,